నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా ఇబ్బందికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా గతంలో చేసిన రుణాల తాలూకు అప్పులు తీర్చమని కొంత ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మిమ్మల్ని అభిమానించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుడు మాటలు విని మీ మీద ద్వేషం పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు స్పష్టంగా నష్టపోవడం అనేది జరగకపోయినా పరోక్షంగా ప్రభావం అంతో ఇంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయినటువంటి మీకు భగవంతుని అనుగ్రహం వల్ల మీ ప్రయత్నం ఏమీ లేకుండానే ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ వారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పిల్లల విషయంలో పురోగతి బాగుంటుంది. అది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి కోణంలో కూడాను సమస్యలే కనపడుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అందరూ మనవాళ్లే, మన సహాయం చేసేవాళ్లే, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లే. కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మనుషులకి మధ్య ఉన్న సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవని నిర్ణయించుకుంటారు. స్నేహానికి, ధర్మానికి, న్యాయానికి కానికాలం దాపురిచ్చేదని బాధపడతారు. కర్కశ ధర్మ శృంఖలాబద్ధమైనటువంటి హస్తములకు స్వేచ్ఛ లేదు యమునికి. ఆ ప్రామాణికను అనుసరించి మీకు అత్యంత ఇష్టలైన వారికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు తగినటువంటి గుండె ధైర్యాన్ని తెచ్చుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. పూల మొక్కల వ్యాపారం చేసేవారికి, అదేవిధంగా మంచినీళ్ళ వ్యాపారం చేసుకునే వారికి అనుకూలంగా ఉంది. బంగారం వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏమీ బాగలేదు. ఎండుగడ్డ అమ్ముకునే వ్యాపారులకే బాగుంది బంగారం కన్నా. అదేవిధంగా ఆక్వారంగం కొంత పుంజుకుంటుంది, రైతుల్ని ఆదుకుంటుంది. అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. రూపాయి వస్తుందని చెప్పని మీరు భావిస్తే 90 పైసలు కానీ 85 పైసలు కానీ మీ చేతికి అందుతాయి. కొంత ఊరట అనేది లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాది శుభకార్యాల సంబంధ విషయాల్లో కూడాను పెద్దగా ఆందోళన పడకుండానే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఎంతగా తగ్గి ఉందాం అనుకున్నా ఏదో సంబంధం చేసుకోండి అంటే మేము చేసుకోం. హైట్ లేరు, సాఫ్ట్వేర్ కాదు, అమెరికాలో ఉద్యోగం చేయట్లేదు, అమ్మాయిల విదేశీ మోజు వద్దమ్మా, చక్కగా ఉన్నతలో ఏదో వివాహం చేసుకొని ఇక్కడే మా కళ్ళ ముందు ఉండమంటే వాళ్ళు ఒప్పుకోరు. పునర్వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలే పెట్టుకుంటారు. పునర్వివాహం చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. కొన్ని విషయాల్లో మనం రాజీ పడాలి అనే ధోరణి ఏమాత్రం కనపడదు. అది మీ మానసికమైన వేదన కారణమవుతుంది. సరే చూద్దాం, కాలం పరిష్కార మార్గం చూపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ నిర్ణయాలు తప్పైనా తప్పు అని చెప్పకుండా మీరు మిన్నకుంటారు. జరగబోయే చూస్తామని సిద్ధమవుతారు. ఈ ధనుసు రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమీ సందేహం లేదు. ఈ ధనుసు రాశి వారికి ప్రబలమైనటువంటి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు సరికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యక్రమం. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.